Hello guys, namaste, welcome, adab, salam alaikum, welcome to my channel NC Vlogs and Challenges. First of all, మీరు ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద కానీ లైక్ చేయడం మర్చిపోకపోతే లైక్ చేయండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి, అది మీ ఇష్టం, ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీ అందరి కోసం నేను చేయబోతున్నాను గులాబ్ జామున్. సో గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుందామా? Okay. Mali, first of all, we are ingredient starts from this గోధుమ పిండి. 2 cups గోధుమ పిండి. చూడే హే నా ముఖం 2 cups గోధుమ పిండి తీసుకోవాలి. దీంట్లోకి వెరీ టేస్టీ అయిన ఒక ఐటెం తీసుకోవాలి. అదేంటంటే అమూల్య వారి పాలపొడి. సో ఇది చాలా టేస్ట్గా కమ్మగా అయితే ఉంటుంది. సో లెట్స్ ట్రై దిస్. సో గోధుమ పిండిలోకి అయితే పాలపొడిని అయితే వేసేసుకోండి. సో అమూల్య వాళ్ళది చాలా మంచి పాలపొడి. లెట్స్ ట్రై దట్. గ్లాస్లో హాఫ్ పాలు అయితే వేసుకోండి. సో పాలు ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం. తర్వాత ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకోండి. సో అంటే ఉండలు వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. సో ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకొని ఉండలు అయితే కలుపుకోవాలన్నమాట. సో గులాబ్ జామున్ ప్రిపేర్ కర్నే వాలా హై. గులాబ్ జామున్ ఇస్తాను చింటా కలిపేసాకి ఇస్తాను. అదా పిండే అదా కలుపుని కలపని 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 ఓకే కలుపు. ఒక బొద్దు దిబ్బి కలిపేసినాక ఈ పెద్ద దిబ్బి అయితే లైట్గా టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా చూసారా ఈ టైప్లో కలుపుకోవాలి. ఏ భాష అది? సో ఇప్పుడు ఈ ఉండనైతే బాగా స్మూత్గా చేసుకున్న తరువాత చిన్ని చిన్ని బాల్స్లో అయితే తీసుకుందాం. సో ఇప్పుడైతే పెనం వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగేదాకా వెయిట్ చేయండి. సో వెయిటింగ్ ఆర్ నాట్, ఆయిల్ అయితే మరగాలి. సో దాని తర్వాత ఇవైతే అందులో వేసేద్దాం. సో అవి అయితే ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు ఒక హాఫ్ ఈ గ్లాస్ అయితే షుగర్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇందులో సేమ్ గ్లాస్ వాటర్ అయితే డబుల్ గ్లాస్ తీసుకుంటున్నాను.
1 గ్లాస్ వాటర్, సేమ్ వాటర్ 2 గ్లాసెస్ తీసుకున్నా. ఇంతకీ స్టవ్ వెలిగించాక ఇలా పెట్టేయండి. సో ఇది 2 గ్లాసెస్ షుగర్ అయితే బాగా మరగాలన్నమాట. సో ఇలా అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలన్నమాట. అల్లారక పాకం వేయడం కంటే ఇలా మరుగుతున్న దాంట్లో అయితే నేను ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను అనమాట. ఈ గులాబ్ జామున్ సో వన్ థింగ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నా వంట మొత్తం ఫెయిల్ అయింది. సో టేస్ట్ బాగుంది కానీ ఉన్నాయన్నీ గట్టిగా అయిపోయినాయి మాట. సో మీరు కానీ ట్రై చేస్తే కొంచెం పిండి అనేది మెత్తగా వచ్చేలా ట్రై చేయండి ప్లీజ్. వంటకం అయితే వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. బాయ్ బాయ్. ఇంకా కొంచెం సో కలర్ అనేది రావాలి, ఇంకా స్వీట్ మొత్తం వెళ్ళే వరకు వెయిట్ చేయండి.